హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం కంచి కామకోటి 71వ పీఠాధిపతిగా అన్నవరం వేద పండితుడు శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రవిడ్ను నియమించనున్నారు. ప్రస్తుత 70వ పీఠాధిపతి పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి ఆశీస్సులతో అక్షయ తృతీయ నాడు ఏప్రిల్ 30వ తేదీన ఉదయం 6 గంటలకు కాంచీపురంలో శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ముందుగా సన్యాస దీక్ష చేపడతారు. అదే రోజు నుంచి ఉత్తరాధికారిగా పూజాధికారులు నిర్వహిస్తారు. కంచి కామకోటి పీఠాన్ని స్థాపించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు స్థాపించిన కంచి కామకోటి పీఠాధిపతి అంటే సాక్షాత్తు దేవుడితో సమానం. అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రానికి అన్నవరం దేవస్థానం వేద పండితుడు పీఠాధిపతి కావడం మన అదృష్టమనే చెప్పాలి. కాగా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి 2534వ జయంతి మహోత్సవాన్ని కంచి కామకోటి పీఠంలో ఘనంగా నిర్వహించనున్నారు. గణేశ శర్మ ద్రవిడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈయన ఆంధ్రప్రదేశ్ అన్నవరం క్షేత్రానికి చెందిన ఋగ్వేద పండితుడు, సలక్షణ ఘనాపాటి. తెలంగాణలోని నిజామాబాద్, నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో సేవలందించారు. 2006లో వేద విద్యను ప్రారంభించినప్పటి నుండి శ్రీ కంచి కామకోటి పీఠానికి చెందిన పూజ్య శ్రీ శంకరాచార్య స్వామివారి ఆశీస్సులు, నిరంతర అనుగ్రహం ఆయనకు లభించింది. ఆయన పవిత్రతతో శ్రీ గణేశ్ శర్మ ద్రావిడ్ ఋగ్వేదంతో పాటు యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దాసోపనిషత్తుల అధ్యయనాలు కూడా పూర్తి చేశారు. ఈయన వేద పండితుడు ధన్వంతరి గారి కుమారుడు.